సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఫోన్స్ కానీ మొబైల్స్ వాడడం వల్ల ఉబకాయం ఎక్కువ అవుతుంది, సో లావ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా హార్మోన్లో ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ కాజ్ ముందుతో పోలిస్తే ఇప్పుడున్న ఎక్కువ కారణాలు మెయిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి. అండ్ స్ట్రెస్ లెవెల్స్, ఫీమేల్స్ అయితే పీసీఓడి అని చెప్పి దీనివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ మెయిన్గా ఫీమేల్స్లో థైరాయిడ్ డిజార్డర్స్. సో యూజువల్గా థైరాయిడ్ డిజార్డర్ అనేది ఎక్కువ మంది 80% అమ్మాయిలోనే చూస్తాం అనమాట. బికాస్ దాన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం మనం. మోస్ట్ కామన్ కాజ్. ఒకప్పుడు ఉప్పు తక్కువ కావడం, అయోడిన్ అనేది తక్కువ కావడం వల్ల వచ్చే అవకాశాలు ఉండేది. ఇప్పుడు మాత్రం ఎక్కువ ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్లే ఎక్కువ ఫీమేల్స్లో ఈ థైరాయిడ్ డిజార్డర్స్ అన్ని చూస్తాం అనమాట. థైరాయిడ్లో కూడా 2 రకాలు ఉన్నాయి, హైపో అని చెప్పి హైపర్ అని చెప్పి. హైపో దాంట్లో మోస్ట్ కామన్, దాన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల వస్తుందన్నమాట. పేషెంట్లో థైరాయిడ్ డిజార్డర్ వల్ల యూజువల్గా లావ్ ఎక్కడం కానీ, పీరియడ్స్ సరిగా లేకపోవడం కానీ, స్కిన్ డ్రై అయిపోవడం కానీ, హెయిర్ లాస్ కానీ ఇవన్నీ ఉంటుందన్నమాట. అట్లాంటివి ఉన్న పేషెంట్, ఫీమేల్ పేషెంట్ వెంటనే థైరాయిడ్ చెకప్ చేసుకుంటే దానికి సంబంధించి టాబ్లెట్ వాడుకుంటే సరిపోతుంది.